ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు మహిమకరమైన నామంన శుభములు. గత వారం రోజులుగా మనం ధ్యానిస్తూ ఉన్న సుంకపు గుత్తదారుడైన జక్కయ్య ఎరికో పట్టణంలో యేసయ్యను కలిసిన సందర్భంలోని వివిధ అంశాలలో ఈనాటి మన ధ్యానాంశము అన్నిటినీ మార్చివేసిన ఒక్క సమాగమం, వన్ ఎన్కౌంటర్ దట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఒక ఫోన్ కాల్, ఒక నిర్ణయం, ఒక వార్త, ఒక పరిచయం, ఒక సంఘటన ఇలాంటివి మన జీవితం అంతటినీ, జీవిత దిశను మార్చివేసిన సందర్భాలు ఉంటాయి. ఈరోజు జక్కయ్య జీవితంలో అలాంటి ఒక అద్భుతమైన సమాగమం గురించి ధ్యానిద్దాం. యేసుతో జరిగిన ఒక్క భేటీ అతని హృదయాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని, భవిష్యత్తును పూర్తిగా మార్చివేసింది. లూకాసు వార్త 19వ అధ్యాయం 5 నుండి 8 వచనములలో ఏముందో ఒక్కసారి చూద్దాం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. ఈ వాక్య భాగంలోని ప్రధాన అంశాలను ధ్యానిద్దాం. మొదట జక్కయ్య గురించి. జక్కయ్య ప్రధాన సుంకరి, ధనవంతుడు. సుంకరి కాబట్టి అతనికి సమాజంలో మంచి పేరు, గౌరవం లేదు. కాబట్టి అతనిలో సంతోషం కూడా లేదు. అయినప్పటికీ అతనిలో యేసును చూడాలనే ఒక బలమైన కోరిక ఉంది. అందుకే పొట్టివాడైన జక్కయ్య జనసమూహం వలన యేసును చూడలేక మేడి చెట్టు ఎక్కాడు. మీరు నన్ను వెదకిన ఎడల, సంపూర్ణ హృదయంతో అన్వేషించిన ఎడల నన్ను కనుగొందురు అని వాక్యం చెప్తుంది. జక్కయ్య యేసును వెదికాడు, యేసు అతనిని కనుగొన్నాడు. రెండవ అంశం, యేసు జక్కయ్యను చూసి జక్కయ్య అని పేరు పెట్టి పిలిచాడు. జక్కయ్య యేసును చూడాలని ప్రయత్నించాడు, కానీ యేసే అతనిని చూశాడు. ఇది ఈ కథలోని గొప్ప సత్యం. యేసు అతని పొట్టితనాన్ని కానీ, చెడ్డ పేరు కానీ, పాపాలను కానీ చూడలేదు. యేసు అతని హృదయాన్నే చూశాడు. ఈరోజు మనలను కూడా యేసు ప్రభు అలాగే చూస్తున్నాడు. మొదటి సమూయేలు 16:7, మనుష్యుడు బయటి రూపంను చూచును గాని యెహోవా హృదయమును చూచును అని వివరిస్తూ ఉంది. మూడవ అంశం, యేసు జక్కయ్యను పిలిచి, నేడు నేను నీ ఇంట బస చేస్తానని అతనికి ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. జక్కయ్య యేసును తన ఇంటికి ఆహ్వానించలేదు. యేసే తనంతట తాను జక్కయ్య ఇంటికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. ఇది కృపకు అద్భుతమైన ఉదాహరణ. మనం దేవుని వెదకక ముందే ఆయన మనలను వెదుకుతాడు. యాకోబు పత్రిక 4:8లో దేవుని సమీపించుడి, అప్పుడు ఆయన మిమ్మును సమీపించును అని ఉంది. యేసు జక్కయ్య ఇంటి తలుపు తట్టాడు. ఈరోజు ఆయన మన హృదయ ద్వారాన్ని కూడా తడుతున్నాడు. మరి జక్కయ్య స్పందన ఎలా ఉంది? అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు. జక్కయ్య ఆలస్యం చేయకుండా యేసు ప్రభు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. యేసును తన ఇంట చేర్చుకున్నాడు. నిజమైన విశ్వాసం విధేయతలో కనిపిస్తుంది. దేవుని పిలుపు వచ్చినప్పుడు ఆలస్యం చేయకూడదు. హెబ్రీ 3:15, ఈ దినమున మీరు ఆయన స్వరం వినిన ఎడల మీ హృదయములను కఠినపరుచుకొనకుడి అని హెచ్చరిస్తూ ఉంది. 5వ అంశం, ఈ సందర్భంలో ప్రజలు ఈయన పాపి అయిన మనుషుని ఇంటికి అతిథిగా వెళ్ళెను అని కొనిగారు. ప్రజలు జక్కయ్య గతాన్ని చూస్తే యేసు అతని భవిష్యత్తును చూశాడు. ప్రజలు అతని పాపాన్ని చూశారు. యేసు అతని పశ్చాత్తాపాన్ని చూశాడు. సాధారణంగానే మారు మనసు పొందిన వ్యక్తి నడవడిక మారడం ప్రారంభమైనప్పుడు కొందరు విమర్శించడం ప్రారంభిస్తారు. కానీ దేవుని కృప మనుషుల అభిప్రాయాల కంటే గొప్పది. ఇక 6వ అంశం, ఈ సంఘటనలో యేసును కలిసిన తర్వాత జక్కయ్యలో నిజమైన మార్పు మొదలైంది. అతను, నా ఆస్తిలో సగమును పేదలకు ఇస్తాను, ఎవరినైనా మోసగించి తీసుకున్న ఎడల
4 రెట్లు తిరిగి చెల్లిస్తాను అని ప్రకటించాడు. యేసు అతనిని అలా చేయమని అడగలేదు, కానీ యేసుతో జరిగిన సమావేశం అతని హృదయాన్ని మార్చివేసింది. హృదయం మారినప్పుడు జీవితం మారుతుంది, జీవితం మారినప్పుడు ప్రవర్తన మారుతుంది. జక్కయ్య మార్పు మాటల్లో కాదు, చేతల్లో కనిపించింది. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి అని వాక్యం స్పష్టం చేస్తూ ఉంది. ఈ సంఘటన మనకు ఏ పాఠాలు నేర్పిస్తుంది? యేసు నిన్ను వ్యక్తిగతంగా తెలుసుకుంటాడు. ఆయన జక్కయ్యను పేరు పెట్టి పిలిచాడు. ఈరోజు కూడా ఆయన మనలను పేరు పెట్టి పిలుస్తున్నాడు. యేసుతో వ్యక్తిగత భేటీ జీవితాన్ని మారుస్తుంది. అంటే కేవలం మతాచారాలు పాటించడం కాదు, సంఘానికి మొక్కుబడిగా హాజరవ్వడం కాదు, కానీ యేసుతో వ్యక్తిగత సంబంధమే మనలో మార్పును కలిగిస్తుంది. మనలోని పశ్చాత్తాపం మన కార్యాలలో కనిపించాలి. జక్కయ్య మాటలతో కాదు, చేతలతో తన మార్పును నిరూపించాడు. దేవుని కృప గతాన్ని మించిపోతుంది. ప్రజలు పాపి అన్నారు, యేసు రక్షింపబడినవాడు అని అన్నాడు. ప్రియులారా, జక్కయ్య కథ ఒక మనిషి చెట్టు ఎక్కిన కథ మాత్రమే కాదు. ఇది యేసుతో జరిగిన ఒక సమాగమం ఎలా ఒక జీవితాన్ని పూర్తిగా మార్చిందో చెప్పే కథ. చెట్టు ఎక్కిన జక్కయ్య దిగి వచ్చినప్పుడు అదే వ్యక్తి కాదు. అతని హృదయం మారింది, జీవితం మారింది, అతని భవిష్యత్తు కూడా మారింది. ఈరోజు కూడా అదే యేసు త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలెను అని మనలను పిలుస్తున్నాడు. మన గర్వము, పాపము, భయము అనే చెట్టు నుండి దిగి వచ్చి యేసును స్వీకరిద్దాం. ఎందుకంటే యేసుతో జరిగే ఒక్క సమాగమం అన్నిటినీ మార్చివేయగలదు. దేవుడు ఈ సందేశాన్ని దీవించి వినిన ప్రతి వ్యక్తిని ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.